వదిలితే శత్రువు గుండెల్ని చీల్చేస్తాయి. టార్గెట్ ఫిక్స్ చేస్తే గురి తప్పకుండా పేల్చేస్తాయి. యుద్ధ రంగంలో అవి తిరుగులేని అస్త్రాలు. భారత అమ్ముల పొదిలో ఉన్న అత్యంత ప్రభావితమైన సూపర్ 6 వెపన్స్ గురించి ఇప్పుడు ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం. భారత ఆయుధ సంపత్తిలోని ఆకాశ క్షిపణులు అత్యంత కీలకంగా వ్యవహరించాయి. డ్రోన్లు, క్షిపణులు, హెలికాప్టర్లతో పాటు యుఎస్కు చెందిన F-16 యుద్ధ విమానాలను సైతం ఆకాశ క్షిపణి సమర్థవంతంగా అడ్డుకుంటుంది. భారత్ ప్రస్తుతం తన ఆకాశాన్ని రక్షించుకోవడమే కాదు, శత్రు దేశాలకు చెందిన లక్ష్యాలను నియంత్రిస్తోంది. ఈ స్వల్ప శ్రేణి మిసైల్ వైమానిక ముప్పు నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ని ఛేదిస్తుంది. ఆకాశ్ మిసైల్ 20 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను సైతం కొట్టేస్తుంది. ప్రతి లాంచర్లో 3 క్షిపణులుంటాయి. అవి ఫైర్ అండ్ ఫర్గాట్ మోడ్లో పనిచేస్తాయి. ఒక్కొక్కటి 20 అడుగుల పొడవు, 710 కిలోల బరువు ఉంటుంది. దీనికి ఆటోమేటిక్, రియల్ టైమ్, మల్టీ సెన్సార్ డేటా ప్రాసెసింగ్ ఫీచర్స్ ఉంటాయి. ఆకాశ్ వ్యవస్థను హైదరాబాద్లోని భారత డైనమిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది. L-70 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్. దీన్ని రాడార్ గైడ్ చేస్తుంది. స్వీడన్లో తయారైన ఈ ఆయుధాన్ని డిజిటల్గా అప్డేట్ చేశారు. దీనికి ట్రాకింగ్ సిస్టమ్ అమర్చారు. తక్కువ ఎత్తు నుంచి వచ్చే డ్రోన్లను, హెలికాప్టర్లను పేల్చిపడేస్తుంది. ఆపరేషన్ సింధూర్లో ఇది కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా రాత్రిపూట జరిపిన ఆపరేషన్స్లో L-70 శత్రువును చీల్చి చెండాడింది. పాకిస్తాన్కు చెందిన క్వాడ్ కాప్టర్ డ్రోన్లను, మానవరహిత యుద్ధ విమానాలను కూల్చేసింది. S-400 భారత్ అమ్ముల పొదిలో సుదర్శన చక్రం. ఇది పాకిస్తాన్ విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న డ్రోన్లు, మిసైళ్లను గాల్లోనే కూల్చేసింది. ఈ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ భారత్ తనను తాను రక్షించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులను అత్యంత ఖచ్చితత్వంతో నేలకూల్చగలదు. ఒకేసారి 300 లక్ష్యాలపై కన్నేసి ఉంచడంతో పాటు ఏకకాలంలో 36 టార్గెట్స్ను ధ్వంసం చేయగలదు. భారత ఆయుధ సంపత్తిలోని ఆకాశ క్షిపణులు అత్యంత కీలకంగా వ్యవహరించాయి. డ్రోన్లు, క్షిపణులు, హెలికాప్టర్లతో పాటు యుఎస్కు చెందిన F-16 యుద్ధ విమానాలను సైతం ఆకాశ క్షిపణి సమర్థవంతంగా అడ్డుకుంటుంది. భారత్ ప్రస్తుతం తన ఆకాశాన్ని రక్షించుకోవడమే కాదు, శత్రు దేశాలకు చెందిన లక్ష్యాలను నియంత్రిస్తోంది. ఈ స్వల్ప శ్రేణి మిసైల్ వైమానిక ముప్పు నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ని ఛేదిస్తుంది. ఆకాశ్ మిసైల్ 20 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను సైతం కొట్టేస్తుంది. ప్రతి లాంచర్లో 3 క్షిపణులు ఉంటాయి. అవి ఫైర్ అండ్ ఫర్గాట్ మోడ్లో పనిచేస్తాయి. ఒక్కొక్కటి 20 అడుగుల పొడవు, 710 కిలోల బరువు ఉంటుంది. దీనికి ఆటోమేటిక్, రియల్ టైమ్, మల్టీ సెన్సార్ డేటా ప్రాసెసింగ్ ఫీచర్స్ ఉంటాయి. ఆకాశ్ వ్యవస్థను హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది. L-70 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్. దీన్ని రాడార్ గైడ్ చేస్తుంది. స్వీడన్లో తయారైన ఈ ఆయుధాన్ని డిజిటల్గా అప్డేట్ చేశారు. దీనికి ట్రాకింగ్ సిస్టమ్ అమర్చారు. తక్కువ ఎత్తు నుంచి వచ్చే డ్రోన్లను, హెలికాప్టర్లను పేల్చిపడేస్తుంది. ఆపరేషన్ సింధూర్లో ఇది కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా రాత్రిపూట జరిపిన ఆపరేషన్స్లో L-70 శత్రువును చీల్చి చెండాడింది. పాకిస్తాన్కు చెందిన క్వాడ్ కాప్టర్ డ్రోన్లను, మానవరహిత యుద్ధ విమానాలను కూల్చేసింది. L-70 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్. దీని రాడార్ గైడ్ చేస్తుంది. స్వీడన్లో తయారైన ఈ ఆయుధాన్ని డిజిటల్గా అప్డేట్ చేశారు. దీనికి ట్రాకింగ్ సిస్టమ్ అమర్చారు. తక్కువ ఎత్తు నుంచి వచ్చే డ్రోన్లను, హెలికాప్టర్లను పేల్చిపడేస్తుంది. ఆపరేషన్ సింధూర్లో ఇది కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా రాత్రిపూట జరిపిన ఆపరేషన్స్లో L-70 శత్రువును చీల్చి చెండాడింది. పాకిస్తాన్కు చెందిన క్వాడ్ కాప్టర్ డ్రోన్లను, మానవరహిత యుద్ధ విమానాలను కూల్చేసింది. S-400 భారత్ అమ్ముల పొదిలో సుదర్శన చక్రం. ఇది పాకిస్తాన్ విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న డ్రోన్లు, మిసైళ్లను గాల్లోనే కూల్చేసింది. ఈ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ భారత్ తనను తాను రక్షించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులను అత్యంత ఖచ్చితత్వంతో నేలకూల్చగలదు.
ఒకేసారి 300 లక్ష్యాలపై కన్నేసి ఉంచడంతో పాటు ఏకకాలంలో 36 టార్గెట్స్ను ధ్వంసం చేయగలదు. ఇది వ్యూహాత్మక గగనతల రక్షణ వ్యవస్థ. రష్యాలో తయారైన ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువు డ్రోన్లను, బాలిస్టిక్ క్షిపణులను పేల్చేస్తుంది. ఆపరేషన్ సింధూర్లో S-400 యూనిట్లు విజయవంతంగా పనిచేశాయి. పాకిస్తాన్ ప్రయోగించిన ఫతా-2 అనే క్షిపణిని విజయవంతంగా అడ్డుకుంది. ఇకపోతే ఆపరేషన్ సింధూర్లో భారత్ వినియోగించిన మరో ఆయుధం హ్యామర్ ఎయిర్ టు గ్రౌండ్ బాంబ్. దీన్ని గ్లైడ్ బాంబ్ అని కూడా పిలుస్తారు. గాల్లో నుంచి భూమి మీదకు ప్రయోగించే ప్రెసిషన్ గైడెడ్ మందుగుండు. 70 కిలోమీటర్ల రేంజ్ పరిధిలోని లక్ష్యాల కోసం దీన్ని వినియోగిస్తారు. 250 కిలోల నుంచి 1000 కిలోల బరువైన ఈ బాంబులను రాఫెల్కు ఈజీగా అమర్చవచ్చు. ఫ్రెంచ్ కంపెనీ సఫ్రాన్ తయారు చేసిన హ్యామర్ బాంబులను తక్కువ ఎత్తు నుంచి ప్రయోగించవచ్చు. బలమైన కాంక్రీట్ నిర్మాణాల్లోకి ఇవి చొచ్చుకెళ్లి ప్రభావితంగా ధ్వంసం చేస్తాయి. ఈ బాంబును అడ్డుకోవడం చాలా కష్టం. పీఓకేలోని జైషే లష్కర్ ప్రధాన కార్యాలయాలను హ్యామర్ బాంబుల ద్వారా నేలమట్టం చేశారు. దీన్నే డీప్ స్ట్రైకర్ అంటారు. .5 జనరేషన్ ఫ్రెంచ్ మల్టీ రోల్ ఫైటర్. దీని రేంజ్ 560 కిలోమీటర్లు. టార్గెట్ ఏదైనా సరే కొట్టేసి వస్తుంది. ఇది టెర్రరిస్టుల లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలను నాశనం చేసింది. రాడార్ ఇన్స్టలేషన్స్, కమాండ్ సెంటర్లను బ్లాస్ట్ చేసింది. బ్రహ్మోస్ ఇది సూపర్ సోనిక్ గేమ్ చేంజర్. ఆపరేషన్ సింధూర్లో ఇది కూడా కీలక రోల్ పోషించింది. ఎల్ఓసి వెంట ఇదొక వ్యూహాత్మక రక్షణ రేఖ. బ్రహ్మోస్ ఇప్పటివరకు ఎప్పుడూ విఫలం కాలేదు. ధ్వని కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదిగా గుర్తింపు పొందింది. గత దశాబ్ద కాలంగా భారతదేశం తన సైనిక సామర్థ్యాన్ని ఆధునీకరించడంలో ముందుంది. బ్రహ్మోస్ క్షిపణి ఫైర్ అండ్ ఫర్గట్ సూత్రంపై పనిచేస్తుంది. అంటే ఒక్కసారి ప్రయోగించిన తర్వాత దాన్ని మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం లేదు. ఇది తన లక్ష్యాన్ని నాశనం చేసిన తర్వాత మాత్రమే ఆగుతుంది. దీన్ని రాడార్ గుర్తించడం అంత సులభం కాదు. దీని నుంచి శత్రువులు తప్పించుకోవడము కష్టమే. దీన్ని భూ ఉపరితలం, గగనతలం, సముద్ర తలంపై నుంచి ప్రయోగించే అవకాశం ఉంది. బ్రహ్మోస్ మిసైల్ని ఇండియా, రష్యా కలిసి డెవలప్ చేశాయి. హరోప్ లాయిటరింగ్ మ్యూనిషన్. ఆపరేషన్ సింధూర్లో వాడిన మరో ఆయుధం. ఆత్మాహుతి డ్రోన్లను లాయిటరింగ్ మ్యూనిషన్ అని వ్యవహరిస్తారు. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకుని లక్ష్యాలను గుర్తించి వాటిపై విరుచుకుపడతాయి. వీటిల్లో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి. భారత్ అమ్ముల పొదిలో ఈ రకం డ్రోన్లు చాలా ఉన్నాయి. వీటి వినియోగంతో మన దళాల వైపు ప్రాణ నష్టం, ప్రమాదాన్ని నివారించవచ్చు. దీంతో పాటు కదులుతున్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు వాడతారు. ఈ ఎక్స్ప్లోజివ్ ఫోర్స్ శత్రు రాడార్లను, కమ్యూనికేషన్ వ్యవస్థపై దాడి చేసింది.